హాయ్ అండి. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సిలో ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు వచ్చే ఒక చిన్న టాపిక్‌ని చూద్దామా? అదేంటి అంటే రస్ ఔర్ స్థాయి భావ్. రస్ ఔర్ స్థాయి భావ్ అనేది చూద్దామా? మరి దీన్ని రస్, నవరస్, నవరసాలు. ఆ రస్‌కి ఉండేటువంటి స్థాయి భావం ఏంటి? మరి దాని తాలూకా రంగేంటి? అలాగే దేవత ఏంటి? నెక్స్ట్ ఆచార్య, ఆ రస్ని ప్రతిపాదించిన ఆచార్య ఎవరు అనేది మనం చెప్పుకుంటామా. ఇక్కడ చూడమ్మా, చిన్న పట్టిక రూపంలో వేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఇందులో శృంగార రస్, రస్లో శృంగార రస్, దాని తాలూకా స్థాయి భావ్ రతి, నెక్స్ట్ రంగ్ శ్యామ్, దేవత విష్ణు. దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు లేదా ఆచార్య ఎవరంటే అండి భరత్ముని. భరత్మునికి అనుసార్ భరత్ముని 8 రస్ని 8 స్థాయి భావులు చెప్పారండి. మరి అలాగే రెండవది హాస్య, హాస్ అనేది స్థాయి భావ్, శ్వేతరంగ శివగణాలు దేవత. అలాగే కరుణరస్ శోకము, కపోత్ అంటే పావురం రంగు, యముడు దీనికి దేవత. నెక్స్ట్ రౌద్ర క్రోధ్, స్థాయి భావ్ క్రోధ్ అవుతుంది. మరి రంగ్ రక్తము అంటే ఎరుపు రంగు అండి, రక్త వర్ణము. నెక్స్ట్ రుద్రుడు, దానికి దేవత రుద్రుడు. అలాగే వీరరస్కి ఉత్సాహ స్థాయి భావ్ అవుతుంది, రంగ్ శ్వేత అవుతుంది, తెల్లని. నెక్స్ట్ అలాగే ఇంద్రుడు, దానికి దేవత అండి. నెక్స్ట్ భయానక్ రస్, భై స్థాయి భావ్, కృష్ణుడు కృష్ణ రంగు అంటే శ్యామవర్ణము. నెక్స్ట్ కాల్. నెక్స్ట్ బీభత్స్కి జుగుప్స స్థాయి భావ్ అవుతుంది, నీలవర్ణము. నెక్స్ట్ మహాకాల్. నెక్స్ట్ అలాగే అద్భుత రస్ విస్మయ స్థాయి భావ్ అవుతుంది. అలాగే పీత్ రంగ్. నెక్స్ట్ అలాగే బ్రహ్మ, దీనికి దేవత బ్రహ్మ. నెక్స్ట్ ఇంతవరకు ఈ ఈ 8 రసాలని ఆచార్య ఎవరంటే అండి భరతముని అమ్మ, భరత్ముని. మరి ఇకపోతే శాంతరస్, 9వ రసము శాంతరస్. మరి దీని తాలూకా స్థాయి భావం ఏంటంటే నిర్వేద్. ఈ నిర్వేద్ రంగ్ ధవల్ అంటే వైట్ అండి, తెలుపు. నెక్స్ట్ నారాయణుడు, దీని యొక్క ఆచార్యుడు ఎవరంటే అభినవ్ గుప్తా అండి. ఓకేనా. నెక్స్ట్ 10వ రస్ అండి వాత్సల్య రస్. మరి వాత్సల్య రస్కి స్థాయి భావు వాత్సల్య లేదా స్నేహ లేదా ప్రేమ్. నెక్స్ట్ అరుణ రంగం అంటే సూర్యకాంత్ అండి, ఎర్రటి రంగు అండి. యశోద దేవత. దీన్ని మరి చెప్పిన వాడు ఎవరంటే అండి విశ్వనాథ్. నెక్స్ట్ అలాగే భక్తిరస్, ఈ భక్తిరస్కి ఈశ్వర్కే ప్రతి రతి అంటే భగవంతుడి పట్ల ప్రేమ లేదా ఈశ్వరికి భక్తి. నెక్స్ట్ ధవలవర్ణము నారాయణుడు, రూపు గోస్వామి. దీన్ని చెప్పినవాడు రూపు గోస్వామమ్మ. ఈ విధంగా మన ఈ పట్టిక నుంచి మనకి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్లు వచ్చి తీరుతాయమ్మా. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం చదువుకుంటే ఈజీగా మరి లిటరేచర్లో ఒక బిట్ గ్యారంటీగా వస్తుందమ్మా.